రొయ్యల రైతులు తమ చెరువుల్లో వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు పెంపకం సాగించినట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు. చెరువు దిగువన వంటకాలంలో సేంద్రియ వ్యర్థాలైన రొయ్యలు తినని ఆహారం, చనిపోయిన ప్లవకాలు మరియు రొయ్యల మలం కారణంగా చెరువు అడుగున నల్లటి పొర అనేది ఏర్పడుతుంది. అందువల్ల నల్లటి పొరను 5 నుండి 10 సెంటీమీటర్ల లోతులో తదుపరి పంట ప్రారంభించడానికి ముందు తొలగించాలి. ఈ నల్ల మట్టి తొలగించకపోతే చెరువు పర్యావరణాన్ని ప్రభావితం చేసి తద్వారా రొయ్యలకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఒక పంట ముగిసి రొయ్యలన్నీ తీసివేసిన తర్వాత చెరువు అడుగు భాగమును అది బీటలు వారంత వరకు 30 నుండి 45 రోజులు ఉంచిన చెరువుల్లో దిగ్విజయంగా పంట దిగుబడి అనేది వస్తుంది. ఎండగట్టని చెరువు గుంటలో 35 దినముల వరకు తెల్లమచ్చల తెగులు వంటి వ్యాధికారక జీవులు సజీవంగా ఉన్నట్టే గమనించడం జరిగింది. కావున చెరువు సక్రమంగా ఎండబెట్టేటట్టు చూసుకోవాలి. చెరువు నీటిని వడగట్టి నింపడం, చెరువు నింపే ముందుగానే ఒకసారి పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. బ్లీచింగ్ పౌడర్తో 30 నుండి 50 ppm క్లోరినేషన్ చేసిన 4 రోజుల తర్వాత ప్రీబయోటిక్ మీడియా అనగా బెల్లం, తవుడు, ఈస్ట్ కలిపిన ద్రావణాన్ని చల్లుకోవాలి. ఎకరానికి 10 నుంచి 20 కేజీల తవుడు, 4 కేజీల బెల్లం మరియు 100 గ్రాముల ఈస్ట్ ఒక రోజు తర్వాత ప్రోబయోటిక్ చెరువులో చల్లుకోవాలి. రొయ్య పిల్లల సంఖ్యను మరీ ఎక్కువ కాకుండా ఎకరానికి 1 లక్ష వరకు వేసుకుంటే మంచిది. చెరువు సామర్థ్యాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి రొయ్యల శాంప్లింగ్ వేసి వాటి ఆరోగ్యాన్ని గమనించి అనుమానం ఉన్నట్లయితే నిపుణుల సలహా తీసుకోవాలి. రొయ్యల పెంపకాన్ని మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ చేసినట్లయితే అధిక దిగుబడులు పొందడం ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చు.